హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో గురు పౌర్ణమి ఒకటి. ఈ ప్రత్యేకమైన రోజున మనం ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకోవాలి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మరియు సాయిబాబా అనుగ్రహం పొందడానికి పాటించవలసిన పరిహారాలు ఏమిటి, అస్సలు చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గురు పౌర్ణమి తిథి, వేళలు మరియు ఉదయాన్నే చేయవలసిన నియమాలు. ఇక ఈ సంవత్సరం గురు పౌర్ణమి తిథి విషయానికి వస్తే, పౌర్ణమి తిథి జూలై 28 మంగళవారం సాయంత్రం 6:05 ప్రారంభమై జూలై 29 బుధవారం రాత్రి 7:49 ముగుస్తుంది. మన సాంప్రదాయం ప్రకారం సూర్యోదయ తిథినే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఈ గురు పౌర్ణమి పండుగను మరియు విశేష పూజలను జూలై 29వ తేదీ బుధవారం నాడే జరుపుకోవాలి. గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజు ఉదయాన్నే లేచి పుణ్యనదులో స్నానం చేయడం శ్రేష్టం. ఒకవేళ అది కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇంటిని శుభ్రం చేసుకుని ఆడవాళ్లు కాళ్ళకి పసుపు రాసుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పువ్వులతో దేవుళ్లను అందంగా అలంకరించుకోవాలి. విశేష పూజలు మరియు లక్ష్మీదేవి కటాక్షం కోసం పరిహారాలు. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా షిరిడి సాయిబాబా, వ్యాస మహర్షి మరియు త్రిమూర్తులను పూజించాలి. శనగల మాల పరిహారం. 21 నానబెట్టిన శనగలను పసుపు దారానికి గుచ్చి బాబా విగ్రహానికి లేదా పటానికి వేసి నమస్కరించుకుంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లభిస్తుంది. పూజ చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే కుటుంబంలో గొడవలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారని నమ్ముతారు కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది. సాయంత్రం వేళ చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు. ఇక సాయంత్రం కాగానే ప్రతి ఒక్కరి ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మం పైన వేలాడదీయండి. దీనివల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయి. నరదిష్టి నివారణకు మీకు ఆర్థిక ఇబ్బందులు లేదా నరదిష్టి ఉంటే సాయంత్రం వేళ కాలికి నల్లదారం కట్టుకోవాలి. పౌర్ణమి చంద్రుడి కిరణాలకు వ్యాధులను నయం చేసే శక్తి ఉంటుంది. చంద్రుణ్ణి చూస్తూ మనసులోని కోరికను కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. గురుదేవుల ఆశీర్వాదం మరియు అస్సలు చేయకూడని పనులు. ఈ గురు పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి పండితుల ఆశీర్వాదం తీసుకోండి. అది కుదరకపోతే మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. పసుపు రంగు వస్తువులు, శనగపప్పు లేదా మిఠాయిలను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అస్సలు చేయకూడని పనులు. ఈ రోజున పొరపాటున కూడా ముల్లంగి దుంపను ఆహారంగా తీసుకోకూడదు. అలాగే వెండి, ఇత్తడి వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఈ గురు పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజించుకుని ఆ భగవంతుని అనుగ్రహం పొందుదాం. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. ఓం సాయిరామ్.